ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అందరికీ చెప్పి చేయాలా లేదా గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా చేయాలి? హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీరు చూసే ఈ వీడియో ప్రతిరోజు నేను పెట్టే డైలీ బ్లాగ్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా, చాలా యూస్ఫుల్గా ఉండబోతుందండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈ వీడియో మీకు చాలా చాలా మోటివేషన్ కింద అలాగే చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో మనం చాలా విషయాలు మాట్లాడుకుందాము. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేసి ఎండింగ్ వరకు చూసేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. అందరూ అంటుంటారు కదా, ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చేయాలి, సైలెంట్గా చేయాలి, సక్సెస్ అయిన తర్వాత నలుగురికి చెప్పాలి అనేసి. కానీ నేను మాత్రం కంప్లీట్ రివర్స్. నేను ఏదైనా పని మొదలు పెడితే మొత్తం ఊరు తెలుసుకోవాలి, నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను అనేసి పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. మరి ఇలా పబ్లిక్గా అనౌన్స్ చేయడము కరెక్టా రాంగా? అదే ఈరోజు మన బ్లాగ్ టాపిక్. ఇప్పుడైతే క్విక్గా నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సైలెంట్గా చేయాలా లేకపోతే అందరికీ చెప్పి చేయాలా అనేసి. సో సైలెంట్గా చేస్తే వచ్చే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఆ అడ్వాంటేజ్ నాకు ఒక పెద్ద డేంజర్ లాగా అనిపిస్తుంది. మనం ఏదైనా ఒక పని సైలెంట్గా మొదలుపెట్టినప్పుడు దాన్ని మధ్యలో ఆపేస్తే ఎవరికి తెలీదు, ఎవ్వరు అడగరు, ఎవ్వరు నవ్వరు, మనకి ఏమీ సిగ్గుగా కూడా అనిపించదు. కానీ అదే ఒక పెద్ద డేంజర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనము ఆ పని చేసి అలసిపోయామనుకోండి, రేపు చేద్దాంలే అనేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము. ఆ పని మనకి చేసి చేసి బోర్ కొట్టిందనుకోండి, మనకెందుకులే అనేసి మధ్యలో వదిలేస్తూ ఉంటాము. ఆ పని చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, ఇవన్నీ మనకి సెట్ అయ్యే పనులు కాదులే, ఇంకో పని ఏమన్నా చూద్దాం అనేసి దాన్ని మొత్తం వదిలేస్తూ ఉంటాం అనమాట. ఆ పనిని మనము సైలెంట్గా మొదలు పెట్టాం కాబట్టి ఎవరు ఆ పని ఎంతవరకు వచ్చింది, సక్సెస్ అయ్యావా లేదా అనేసి మనల్ని ఎవ్వరూ అడగరు కాబట్టి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మరి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు అందరికీ చెప్పక సైలెంట్గా చెయ్యి, సక్సెస్ అయ్యాక అందరికీ తెలుస్తుంది అనేసి ఎందుకు అడ్వైజ్ ఇస్తారు? అలా అడ్వైజ్ ఇచ్చే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదండి. వాళ్ళకి సైలెంట్గా చేస్తే ఆ ప్రాసెస్ వాళ్ళకి సక్సెస్ ఇచ్చి ఉండొచ్చు, సైలెంట్ స్టైల్ వాళ్ళకి సూట్ అయి ఉండొచ్చు. కానీ ప్రతి మనిషి మైండ్ ఒకేలాగా ఉండదు కదా. అలాగే కొంతమంది ఇలాంటి అడ్వైజ్ ఎందుకు ఇస్తారు అంటే, వాళ్ళు భయపడే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ భయాన్ని మన మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే. సో నా ఒపీనియన్లో ఎవరికి చెప్పకుండా చేస్తే, మధ్యలో ఆపేస్తే ఎవరికి తెలీదు, మనకి మనమే ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటాము, డిసిప్లిన్ తగ్గిపోతుంది, కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది, ఎవ్వరూ అడగరు కాబట్టి మనల్ని మనమే మోసం చేసుకుంటాము. ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ నన్ను నేను రిలేట్ చేసుకుని మీకైతే చెప్తున్నాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు కామెంట్ చేయండి. సో ఇప్పుడు నా స్టైల్ చూద్దాము. నేను ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. నేను యూట్యూబ్ని స్టార్ట్ చేస్తున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఇంగ్లీష్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాను, లేదా నేను ఫిట్నెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇలా నేను ఏ పని మొదలు పెట్టినా అది పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. ఎందుకు ఇలా చేస్తాను? ఇలా అనౌన్స్ చేసిన రోజు నా మీద నాకు బాధ్యత పెరుగుతుంది. ఒక్కోసారి నాకు ఈ పనులన్నీ నా నెత్తిన పెట్టేసుకున్నప్పుడు నాకు ఒకసారి చాలా స్ట్రెస్డ్గా అనిపిస్తుంది. కొంతకాలం ఈ పనులన్నీ వదిలేద్దాము, ప్రశాంతంగా ఉందాము, ఎందుకు నేను కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను ఆపేయాలి అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ దీన్ని అనౌన్స్ చేస్తాను కదా. సో చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు, లేదా తెలిసిన వ్యక్తులు అడుగుతూ ఉంటారు, ఏంటక్క ఇంగ్లీష్ రీల్స్ మానేసావా, మళ్ళీ తెలుగులోకి వచ్చేసావేంటి, ఏంటి భవాని నీ యూట్యూబ్ ఛానల్ ఇంకా సక్సెస్ కాలేదా, మనలాంటి కాదులే ఇలాంటి యూట్యూబ్ అవి సెలబ్రిటీస్కి, మనం అవ్వలేంలే, లేదా ఫిట్నెస్ స్టార్ట్ చేసావు కదా ఏమైంది, 2 రోజులతో అయిపోయిందా అని ఇలా ఎగతాళిగా మాట్లాడతారనమాట. ఎవరైనా నాతో నెగిటివ్గా, నా గురించి నెగిటివ్గా కామెంట్ చేశారనుకో, నా ఈగో హర్ట్ అవుతుంది. అప్పుడు నాకు నేనే చెప్పుకుంటాను, లేదు నేను మానలేదు అనేసి. సో నెగిటివ్ కామెంట్సే నాకు ఫ్యూయల్ లాంటివి. ఎవ్రీడే ఐఎమ్ బికమింగ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ ఇంగ్లీష్. స్పీకింగ్ ఇంగ్లీష్ క్లియర్లీ ఈజ్ సంథింగ్ ఐ కెన్ డూ. నిజం చెప్పాలంటే మనం మొదలుపెట్టే పని 10 మందికి చెప్పడం అన్నది ధైర్యం కాదండి, అది ఒక భయం. నాలో ఆ భయం ఉంది. ఫెయిల్ అయితే నవ్వుతారు, మానేస్తే తక్కువ చేస్తారు, మేము చెప్పాం కదా ఇది సక్సెస్ అవ్వదు అనేసి మనని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ భయమే నాకు కావాలండి. ఎందుకంటే కంఫర్ట్ ఉన్న చోట గ్రోత్ ఉండదు.
సో నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి. నేను ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు పబ్లిక్గా ఎందుకు అనౌన్స్ చేస్తాను అంటే, మేబీ నాకు ఇలా అనిపించొచ్చేమో, ఎవరికి చెప్పలేదు కదా, మనం ఈ పని మధ్యలో ఆపేద్దాము అనేసి. కానీ నా మనసు నిజంగా ఒక గ్రోత్ని కోరుకుంటుంది. అది నేను ఎవరికి చెప్పకుండా చేశాను అనుకోండి, మేబీ నాకు ఆ పని మధ్యలో నచ్చకపోతే వదిలేస్తానేమో. అదే నేను పబ్లిక్గా చెప్పి చేశాను అనుకోండి, ఆ పని నాకు నచ్చకపోయినా, నువ్వు ఆ రోజు చెప్పే కదా ఈ పని మొదలు పెడుతున్నానని మధ్యలో వదిలేసావా అని ఎవరైనా నన్ను అంటే నాకు చాలా ఈగో హర్ట్ అయిపోద్ది అనమాట. సో అందుకే నేను ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడు ఆ పనిలో నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని నేను 10 మందికి పబ్లిక్గా అనౌన్స్ చేసి అప్పుడు ఆ పనిని మొదలు పెడతాను. ఒకవేళ ఆ పనిని నేను మధ్యలో ఆపేయాలి అనుకున్నా, నేను ఆల్రెడీ 10 మందికి చెప్పాను కదా, 10 మందిలో ఒక్కరైనా నన్ను వేలెత్తి చూపుతారు అన్న భయం నాలో ఉంటుంది. సో నేను పబ్లిక్గా అనౌన్స్ చేయడాన్ని ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకుంటాను. అది వాళ్ళతో కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్తో. సో ఇప్పుడు వరకు నేను చెప్పింది చూస్తే ఏదో మోటివేషన్ లాగా మీకు అనిపించవచ్చు, బట్ ఇది మోటివేషన్ కాదు, ఇది ఒక సైకలాజికల్ ప్రెజర్ అనమాట. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు పబ్లిక్గా అనౌన్స్ చేసామనుకోండి, మనకి ఎస్కేప్ ఆప్షన్ క్లోజ్ అయిపోతుంది, మన ఫెయిల్యూర్ మనకి విజిబుల్ అవుతుంది, అలాగే మనకి డిసిప్లిన్ అన్నది పెరుగుతుంది. ఎవరైనా నువ్వు చేయలేకపోయావా, నేను ఎప్పుడే అనుకున్నాను, నువ్వు సక్సెస్ అవ్వవు అనుకున్నాను అని అన్నప్పుడు మన ఈగో యాక్టివేట్ అవుతుంది. ఏంటి వీళ్ళు నా గురించి ఎలా అంటామేంటి, నేను ఎలాగైనా వీళ్ళకి సక్సెస్ అయ్యి చూపిస్తాను అనేసి మన ఈగో యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ రెండు పెరుగుతాయి. సో ఫైనల్గా ఏంటంటే, పబ్లిక్గా నేను ఎందుకు అనౌన్స్ చేస్తాను అంటే, నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాను అనుకోండి, 10 మందికి తెలుస్తుంది, వాళ్ళు నన్ను చులకనగా చూస్తారు. అలా చులకనగా చూస్తారన్నది నాకు భయం అనమాట. నన్ను ఎవరు అలాగా తక్కువగా చూడకూడదు, మొదలెట్టిన పని వదిలేస్తుంది భవాని అన్నట్టు అనుకోకూడదని నేను అనుకుంటాను. సో ఆ భయమే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను ఒక విషయం మీకు ఓపెన్గా చెప్తాను, నాకు ప్రెజర్ లేకపోతే లేజీ అయిపోతాను, డెడ్లైన్ లేకపోతే రేపు చేద్దాం, మళ్ళీ రేపు చేద్దాం, అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. అదే నేను పబ్లిక్గా చెప్పడం నాకు డెడ్లైన్ లాంటిది. మీకు ఇది వర్క్ అవుతే ఫాలో అవ్వండి. సో క్లియర్గా ఇదొకటి గుర్తుపెట్టుకోండి, సైలెంట్గా ఎవరికి చెప్పకుండా చేసుకుంటే ఎలా ఉంటుంది, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, సైలెంట్ వర్సెస్ పబ్లిక్ కంపారిజన్ చూద్దాము. సైలెంట్గా స్టార్ట్ చేస్తే ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు, ఎలాంటి ప్రెజర్ ఉండదు, ఎలాంటి డిసిప్లైన్, ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండదు. అదే పబ్లిక్గా స్టార్ట్ చేస్తే ఎస్కేప్ టఫ్గా ఉంటుంది, హై రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్ట్రాంగ్ డిసిప్లైన్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. సైలెంట్ స్టార్ట్ మనకి కంఫర్ట్ని ఇస్తుంది, పబ్లిక్ స్టార్ట్ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. మనుషులు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఏం చేసినా మాట్లాడతారు. స్టార్ట్ చేస్తే ఎంతకాలం చేస్తుంది అంటారు, కంటిన్యూ చేస్తే బాగా ఓవర్ చేస్తుంది అంటారు, స్టాప్ చేస్తే మేము అప్పుడే అనుకున్నాం మధ్యలో వదిలేస్తుంది అంటారు. అదే మనం సక్సెస్ అయితే లక్ కలిసి వచ్చింది అంటారు. మనం కంట్రోల్ చేయగలిగేది వాళ్ళ మాటలు కాదు, మన కన్సిస్టెన్సీ మాత్రమే. ఇప్పుడు మీకు నా ఛాలెంజ్, మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఫిట్నెస్, బిజినెస్, ఇంగ్లీష్, యూట్యూబ్, జాబ్. స్టార్ట్ చేస్తే సైలెంట్గా స్టార్ట్ చేస్తారా లేదా పబ్లిక్గా అనౌన్స్ చేస్తారా? కామెంట్లో టైప్ చేయండి. మీ కామెంటే మీ కమిట్మెంట్ అవ్వాలి. మీరు కామెంట్ చేయడానికి ముందు మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకోండి, మీరు ఏ టైప్ పర్సన్? ప్రెజర్లో వర్క్ చేసేవాళ్ళ, కంఫర్ట్లో వర్క్ చేసేవాళ్ళ? ప్రెజర్లో వర్క్ చేసేవాళ్ళు అయితే సైలెంట్గా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 80% కేసెస్లో మీరు స్టాప్ అయిపోతారు. నేను చెబుతాను, అందుకే మానను. నన్ను నవ్వుకుంటారన్న భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నా కాన్ఫిడెన్స్కి నా అనౌన్స్మెంట్లే బ్యాక్ బోన్. మీరు ఏ టైప్ పర్సన్ అనే దానిపై సైలెంట్ స్టైల్ వర్క్ అవుతుందా లేకపోతే పబ్లిక్ స్టైల్ వర్క్ అవుతుందా అనేది డిపెండ్ అవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఏది స్టార్ట్ చేశారో అది ఫినిష్ చేయాలి అనేసి గట్టిగా అనుకోండి. ప్రతిరోజు మోటివేషన్ ఉండదు, ప్రతిరోజు కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ ఒక మాట మాత్రం ఉంటుంది. పబ్లిక్గా అనౌన్స్ చేసినప్పుడు, అరే నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని మొదలుపెట్టాను అని అందరికీ చెప్పేశాను కదా, ఇప్పుడు చెయ్యపోతే బాగోదేమో అన్న మాట అయితే ఉండిపోతుంది. నేను మీకు
100% నిజం చెప్తున్నానండి. నేను చేసే ప్రతి పనిని ఇప్పటి వరకు అనౌన్స్ చేస్తూనే వచ్చాను. అందుకే ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాను. సో నేను మీకు కూడా చెప్తున్నానండి, మీరు కూడా మీ లైఫ్లో ఒక అనౌన్స్మెంట్ చేయండి, అది మీ జీవితాన్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో వీడియోని ఇప్పటి వరకు నేను పబ్లిక్గా అనౌన్స్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, సైలెంట్గా చేస్తే మనకు వచ్చే నష్టం ఏంటి అన్నది చెప్పాను కదండి. సో భవానీ చెప్తుంది కదా, ఇంకా ప్రతి పనిని మనము పబ్లిక్గా అనౌన్స్ చేసేయచ్చు అని అనుకుంటున్నారా? లేదండి, అన్ని పనులు మనము పబ్లిక్గా అనౌన్స్ చేయకూడదు. మరి ఏ పనులు మనము పబ్లిక్గా అనౌన్స్ చేయాలి, ఏ పనులు మనము సీక్రెట్గా సైలెంట్గా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. జాక్మా, ఇంకా చాలామంది సైకాలజిస్టులు, మోటివేషన్ గురించి చెప్పేవాళ్ళు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు సైలెంట్గా చేయాలి, అది సక్సెస్ అయిన తర్వాత అందరికీ చెప్పాలి అనేసి అంటూ ఉంటారు కదండి. కానీ ఇది అందరికీ సెట్ అవ్వదని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది అందరికీ కాదు, వాళ్ళు చెప్పేది ఈ టైప్ వాళ్ళకి. ఆల్రెడీ సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఉన్నవాళ్ళు, ఎవరికి చెప్పకపోయినా డైలీ కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళు, క్రిటిసిజం వల్ల డిమోటివేట్ అయ్యేవాళ్ళు, ఇన్నర్ మోటివేషన్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరికి చెప్పకపోయినా వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చండి. వీళ్ళకి అనౌన్స్ చేస్తే వాళ్ళకి ప్రెజర్ అన్నది హార్మ్ఫుల్గా ఉంటుంది. కానీ నేను ఆ కేటగిరీ కాదు. నాకు ప్రెజర్ ఉంటేనే వర్క్ చేస్తాను, డెడ్లైన్ లేకపోతే పోస్ట్పోన్ చేస్తాను, పీపుల్ ఎవరు నన్ను క్వశ్చన్ చేయకపోతే నేను అసలు ఆ పని మీద ఇంట్రెస్టే చూపించాను అనమాట. సో పీపుల్ క్వశ్చనే నాకు ఫ్యూయల్ లాంటిది. సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ట్రిగర్ అయ్యిందనుకోండి, నేను ఇంకా అన్స్టాపబుల్గా పనిచేస్తాను. అంటే ఇదేదో నా వీక్నెస్ అనుకోకండి, ఇది నా వర్కింగ్ స్టైల్. మరి ఏ పనులు అనౌన్స్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పేవి మస్ట్ అండ్ షుడ్గా అందరికీ అనౌన్స్ చేసి చేయాల్సిన పనులు. హ్యాబిట్స్ బిల్డ్ చేయాల్సిన పనులు అంటే ఇంగ్లీష్ లెర్నింగ్, ఫిట్నెస్, వాకింగ్, కంటెంట్ కన్సిస్టెన్సీ, రీల్స్, యూట్యూబ్ షెడ్యూల్, ఇలాంటి పనులు మనము చక్కగా అనౌన్స్ చేయొచ్చు. ఇలాంటి పనులు అనౌన్స్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సపోజ్ మధ్యలో మనం దీన్ని ఆపేయాలి అన్నా ఎవరొకరు మనని పాయింట్అవుట్ చేసి చూపిస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి ఈగో యాక్టివేట్ అయ్యి కన్సిస్టెన్సీ పెరుగుతుంది. మేము ఈ పనిని ఈజీగా క్విట్ చేసేస్తున్నాము అనే ఛాన్సెస్ ఉండే పనులు కూడా మనం అనౌన్స్ చేయొచ్చు. అంటే చాలామంది డైట్ని స్టార్ట్ చేస్తారు, మళ్ళీ స్కిప్ చేసేస్తారు, ఎక్సర్సైజెస్ మొదలు పెడతారు, మళ్ళీ స్కిప్ చేసేస్తారు. ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని రోజులు నేర్చుకుంటారు, మళ్ళీ దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో ఈ పనులు మేము స్కిప్ చేసేస్తున్నాము అనుకున్నప్పుడు ఆ పనిని మీరు పబ్లిక్గా అనౌన్స్ చేసి మొదలు పెట్టారు అనుకోండి, మీకు ప్రెజర్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఖచ్చితంగా పనిని కన్సిస్టెన్సీగా చేస్తారనమాట. ఇంకా మనకి డిసిప్లిన్ కావాల్సిన లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదండి. అంటే స్కిల్ లెర్నింగ్ కానీ, కెరియర్ షిఫ్ట్ కానీ, పర్సనల్ గ్రోత్ కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము పబ్లిక్గా అనౌన్స్ చేసి చేయడమే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకు అంటే అనౌన్స్మెంట్ అంటే అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ అన్నది మనకు వస్తుంది అనమాట. అరే అనౌన్స్ చేసాము, ఖచ్చితంగా ఈ పని చేయాలి అన్న బాధ్యత మనం ఏదైతే ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనం అనౌన్స్ చేసాం కాబట్టి ఆ పనిని కన్సిస్టెన్సీగా చేస్తాము, మంచి గ్రోత్ అన్నది చూస్తాము, మన కెరియర్ అన్నది ముందుకైతే వెళ్తుంది. సో ఈజీగా మన పర్సనాలిటీని డెవలప్ చేసే ప్రతి విషయాన్ని షేర్ చేయొచ్చు. మరి చెప్పకూడని పనులేంటి, ఏ పనులు మనము సైలెంట్గా చేయాలి అన్నది చెప్తానండి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ప్లాన్స్ లాంటివి మనము సైలెంట్గా చేసుకోవాలి. అది పబ్లిక్గా అందరికీ చెప్పి చేయక్కర్లేదు. తర్వాత కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి, కొంతమంది థెరపీలు లాంటివి తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమందికి ఏదైనా ఒక స్టార్టప్ లాంటిది, ఒక బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన జస్ట్ ఇప్పుడే వచ్చి ఉండొచ్చు. ఇలాంటి జస్ట్ బేబీ ఐడియాస్ ఉంటాయి కదండి, అంటే వాళ్ళకి జస్ట్ ఇప్పుడే వచ్చి రాగానే ఆ ఐడియాని అందరి ముందు డిస్కస్ చేసేసి పబ్లిక్లో అనౌన్స్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఆ ఐడియా మీద పూర్తిగా వర్క్ చేయాలి. ఆ తర్వాత సైలెంట్గా బిజినెస్ని కానీ ఆ స్టార్టప్ కానీ మొదలుపెట్టి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్గా అనౌన్స్ చేయడం బెస్ట్ అనమాట. ఇలాంటి ఎర్లీ ఐడియాస్ని మనము జనాలందరికీ చెప్పేసి మొదలు పెట్టామనుకోండి, మన ఐడియా నచ్చి వేరే వాళ్ళు మనకన్నా ముందు ఆ బిజినెస్ ప్లాన్ని ఓకే చేసేసుకుని వాళ్ళు ఆ బిజినెస్ని మొదలు పెట్టేసి అందులో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఎర్లీ బేబీ ఐడియాస్ లాంటి వాటిని అనౌన్స్ చేయక్కర్లేదు. మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము, ఇలాంటివి కూడా మనము పబ్లిక్గా అనౌన్స్ చేయాల్సిన పని లేదనమాట.
సో ఇప్పుడు వరకు నేను పబ్లిక్గా అనౌన్స్ చేసినవన్నీ నా పర్సనల్ గ్రోత్, నా కెరియర్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళేవి, నా పర్సనల్ హ్యాబిట్స్, నా స్కిల్స్ ఇలాంటివి మాత్రమే నేను మీకు అనౌన్స్ చేసి ఇక్కడ వరకు రాగలిగాను అనమాట. ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసినవన్నీ కూడా అది పబ్లిక్గా అనౌన్స్ చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. అది నేను పబ్లిక్గా అనౌన్స్ చేయడం వల్లనే నాకు డిసిప్లిన్ పెరిగింది, కన్సిస్టెన్సీ పెరిగింది, అండ్ నాకు ఇంతవరకు సక్సెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఎలాంటి విషయాల్ని అనౌన్స్ చేయాలి, ఎలాంటి విషయాలు అనౌన్స్ చేయకూడదు అన్నది. మీరు కనుక మీ కెరియర్లో ఒక స్టెప్ ముందుకు వేయాలి అనుకున్నా, లేదా మీరు ఏదైనా ఒక పనిని చేయాలి అనుకుంటున్నారు, దాన్ని చేయలేకపోతున్నాము, డిసిప్లిన్ ఉండట్లేదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్లో అనౌన్స్ చేయండి. అలా అనౌన్స్ చేసినప్పుడు మీకు ప్రెజర్ పెరుగుతుంది. ప్రెజర్ పెరిగిందంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను కొన్ని సంవత్సరాలుగా ఇదే ఫాలో అవుతున్నానండి. ఇది ఫాలో అయ్యే నేను ఇక్కడ వరకు రాగలిగాను. దాన్ని బల్ల గుత్తి 100 సార్లైనా నేను చెప్తానమాట. యూట్యూబ్లో ఆ విధంగానే నేను సక్సెస్ అయ్యాను. ప్రస్తుతానికి ఇంగ్లీష్ కూడా ఆ విధంగానే నేర్చుకుంటున్నాను. అందుకే పదే నేను వ్లాగ్స్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని చెప్తాను. ఒకవేళ నేను మానేసినా మీరు నాకు పదే గుర్తు చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం నాకైతే ఉందన్నమాట. ఫైనల్ సింపుల్ రూల్ అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అనౌన్స్ ఎప్పుడు చేయాలి? మనకి డిసిప్లిన్ కావాలి అనుకున్నప్పుడు, ఎస్కేప్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు. సైలెంట్గా ఎప్పుడు ఉండాలి? మనం ఎవరికైనా ఆ విషయం గురించి చెప్పినప్పుడు మనం హర్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు, ఐడియా ఇంకా చాలా వీక్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేయకూడదు. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి, ఈ పని సైలెంట్గా చేస్తే నేను ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఆ పని గురించి అనౌన్స్ చేయండి, నో అయితే సైలెంట్గా చేయొచ్చు. ఇంకా చివరిగా ఒక మాట, నాకు ఏది వర్క్ అవుతుందో అది నా రూల్. ప్రపంచానికి కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు కరెక్ట్ అయితే చాలు. అలాగే మీకు కూడా మీరు ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు మీకు సైలెంట్గా వర్క్ అయితే అది కంటిన్యూ అవ్వండి, లేదా అనౌన్స్ చేస్తే వర్క్ అయితే అది ఫాలో అవ్వండి. నాకు ఇది కరెక్ట్ కదా అనేసి మీరు చేంజ్ చేసుకోక్కర్లేదు. మీరు నేను చేసేది కరెక్ట్ కాదు అని చెప్పారు అనేసి నేను నా రూల్ని చేంజ్ చేసుకోక్కర్లేదు. ఎవరికి ఏది వర్క్ అయితే వాళ్ళు అది ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోకి నేను చాలా అవర్స్ ఆఫ్ టైం, డేస్ ఆఫ్ టైం అయితే పెట్టి ఈ వీడియోని అయితే షూట్ చేశానండి. సో వీడియో ఎలా ఉంది, ఏంటి, మీకు నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నేను ఆల్మోస్ట్ ఈ వీడియో కోసం 3-4 డేస్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో ఎడిటింగ్కి దగ్గర 5-6 అవర్స్ అయితే టైం పట్టింది. ఐ హోప్ ఈ వీడియో మీకు కొత్తగా అనిపించి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే వీక్లీ వన్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అంటే నాకు మీరు కామెంట్స్ బాగుంది భవాని, కంటిన్యూ చెయ్యి అని ఇలా కామెంట్స్ పెడితే నేనైతే ఇంకా మోటివేషన్తో ఇలాంటి వీడియోస్, బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి నా బుర్రలో, అవన్నీ మీ ముందుకి డిఫరెంట్గా తీసుకుని వస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మెయిన్గా మీరు మీ పనిని ఎలా చేస్తారు, అనౌన్స్ చేసి చేస్తారా లేకపోతే సైలెంట్గా చేస్తారా అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.